ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఈ పిండి రెడీగా లేనప్పుడు హడావిడి పడుకోకుండా లేచిన వెంటనే ఒక కప్పు రైస్ నానపెట్టేసుకోండి. ఇది మనకి 2 అవర్స్ నానపెడితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానినా పర్వాలేదు. ఒక కప్పు రైస్కి ఒక చిప్ప కొబ్బరి చిప్ప తీసుకోండి. కొబ్బరి చిప్ప తీసుకొని దానిపైన స్కిన్ ఉండేది కదా, అది మొత్తం తీసేసాను నేను. మీరు కావాలంటే అలాగే వేసుకోవచ్చు. నేనైతే స్కిన్ తీసేసాను. ఇప్పుడు రైసు కొబ్బరి చిప్ప రెండింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కప్పు రైస్కి మనం 2 కప్స్ దాకా వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసుకొని పల్చగా రవ్వ దోశకి కలుపుకున్నట్టుగా పిండిని కలుపుకోండి. అలా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకొని దోశలు పోసుకోవటమే. ఇది పిండి మనకి పులియాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా వెంటనే వేసుకోవచ్చు. ఈనో పౌడర్ కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయకోకుండా ఇలాగ దోశలు వేసేసుకోండి. కమ్మగా ఉంటాయి. ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ఈ దోశల్ని పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ తినండి, చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి లేకుండా ఈ దోశలు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్లో చూద్దాం.